नमो चैतन्य
चैतन्य सद्गुरेन्द्रा श्री में पारिजाता नायक गुरु निवासा गुरु के प्रदाता निराश होगे मेरा माधुरा
సుగంధాలు పరిమళించే నిక్షణ
हरे मेहर बाबा हरे बाबा 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 हरे मेहर ఊహాతీతుడకు భావనాతీతుడకు శాశ్వతుడకు నాశనం లేనివాడు నీవు అభిప్రాచుడకు దివ్య దృష్టులతో గాని నేనెవరిలో చూడగలను. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండును. నీవు అందరిలో కలవు, నీవు అన్నింట ఉన్నావు, మరి నీవు అందరికీ అన్నింటికీ ఆవరణందువు. నీవు ఆకాశములగలవు, పాతాళములగలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్నింటిని ఉన్నావు, అన్నింటిని గలవు, అవ్యక్తుడవు. నీవు మూడు లోకాల్లో ఉన్నావు, లోకాల కావలు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రకటన ప్రభువు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, విధాన వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మల ఆత్మవు, అనంతమైన శిష్యుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల విమూర్తివి, నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు వరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లాహిలాహి యజ్రా మహమ్మద్ ప్రేమమైన భగవంతుడవు. నీవు ఈశ్వరుడవు, ఏకైక పురుషుడవు, ప్రభు మెహర్ బాబా
స్వర్గరాజ్యంలోనూ భూమిపైన ఉన్న ఓ పరమాత్మ, నీ నామం వైభవోపేతముగా వెలుగొందుగాక. నీ ఉజ్వల సామ్రాజ్య వైభవం వచ్చి ఉన్నది. స్వర్గరాజ్యములో వలనే భూమిపై కూడా నీ ఇచ్చ నెరవేరుతుంది. నన్ను ప్రలోభాలలోనికి నడిపింపక చెడు నుండి విముక్తి చేయు. ఈ సామ్రాజ్యము, శక్తి, వైభవము ఎప్పటికీ నీదే కనుక ఓ ప్రియతమా, నాలో నిజమైన ఆత్మగా నీకు నాకు వ్యక్తపరచు ప్రభు. శరణం నామగోత్రం అసూత్రం మోజాతిర్నైవ వర్ణం నభవతి పురుషో మోనభం సంతస్త్రీ నాకారం మోదిహారం దరిద్రి మరణం నాస్తి పుణ్యం న పాపం నోదర్పం కర్మేణం సహజ సమరసం సద్గురుం బ్రహ్మమామి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి బ్రహ్మాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం దివ్యం విమలవచనం సర్వదేశాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం పరబ్రహ్మ పరమాత్మ న్యాయ ఓ గాడ్ ఫాదర్ పరమదయాన్వీశ్వర, ఆ పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును మా ప్రతి కల్పనము మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటను, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతను మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అమృతములకు, సమస్త ప్రవర్తనమునకు, ఆడిదగిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరినిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇద్దరు ఉద్యముగా కూడా పరులకు నాశనం వచ్చినట్టు నేను చేసిన ప్రతి పనికి, ఇతరులకు మార్గలు చేసిన మేము ఆడిన ప్రతి మాటలను, చేసిన ప్రతి చేతలను ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికను నెట్టి పశ్చాత్తాపడుచున్నాము. ఆ పాలదయానికి బదులు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాటలన్నిటికీ మా మోసమెక్క వేడుకుంటున్నాము. తలుపులలో, మాటలలో, చేతులలో నీ ఇచ్ఛానుసారము చేయగలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకుంటున్నాము. ప్రియదైవమా, నీకు అధికారికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమవునంతటి అభివృద్ధి గలవారము అంతవరకు నీకెంతనూ అధికముగా ప్రేమించినట్లు మాకు సహాయం చేయండి. ప్రియదైవమా, చివరి వరకు మేఘర్బాబు దృఢంగా పట్టుకుంటున్నట్లు మాకందరకు సహాయం చేయండి. మేఘర్బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం మేఘర్బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి
ఎంతో సేవలు నిరతి కలిగినటువంటి వారికి ఎంతో మంచివారుగా సంఘాల ప్రవర్తన కోరుకోవచ్చు. సుఖమయమైనటువంటి ఆనందమయమైనటువంటి ఈ భౌతిక జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు. అంత మాత్రం చేత నిరంతరమైనటువంటిది సాధ్యం కాదు. మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన ఇదంతా ప్రాంతిజన్యమైనటువంటిది, స్వప్రతుల్యమైనటువంటిది. ఈ సర్వానుభవాన్ని అధిగమించిన పిదప మాత్రమే మేల్కొనడం అనేటువంటిది, సత్యానుభవం అనేటువంటిది సాధ్యపడుతుంది. సత్యానుభవంలో మేల్కొనడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకొరకు సత్యానుభవంలో మేల్కొనడానికి అవసరముగా యుగాచారుడు అనేటువంటి మెహర్ బాబా ఇచ్చినటువంటి సూచనలు, ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక మార్గము క్రమమైనటువంటి రీతిలో అవగాహన చేసుకుని అధ్యయనం చేసి విచారణ చేసి అంతర్ముఖులైనప్పుడు మాత్రమే ఈ మేల్కొనడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అంతవరకు మేల్కొనడం ఎవరికి సాధ్యం కాదు. సత్యానుభవంలో మేల్కొన్నటువంటి వారు వారి జీవన విధానాలు పరిశీలించండి. వారు ఏ విధమైనటువంటి నిష్ఠుర జీవితాలను జీవించారో, ఎన్ని కష్టనిష్ఠురాలను ఓర్చుకున్నారో, ఏదైనప్పటికీ కూడా ఇదంతా అసత్యమైనటువంటిది, క్రాంతిజన్యమైనటువంటిది. భగవంతుడే సత్యము తప్ప తదన్యము ఏమీ కూడా సత్యము కాదు. అంతా భగవంతుని చేత పరిపోషింపబడుతున్నా, అంతా భగవంతుని చేనే సర్వవ్యాపక స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా భగవంతునిలో ఉండేటువంటి ఆ చైతన్య స్థితి ఏ ఏ పరిముఖాలుగా వ్యక్తమై వ్యక్తుల చేత జీవింపజేస్తుందో వాటిని జాగ్రత్తగా గుర్తించి భగవంతుని యొక్క లీలా విశేషాలని ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ భ్రాంతులకు అవకాశం ఇవ్వకుండా సాధనలో దిగి సాధన నిమగ్నులై సాధన చేస్తున్నప్పుడు మాత్రమే మీరు నిజముగా మేల్కొనగలరు తప్ప అంతవరకు మేల్కొనేటువంటి అవకాశము లేదు. బాహ్యముగా ఇచ్చేటువంటిది కాదు ఇది మేల్కొలుపు అనేటువంటిది. ఆంతరికమైనటువంటి స్థితి, ఆంతరికమైనటువంటి అనుగ్రహము ఈ మేల్కొలుపు అనేటువంటిది. నీ ఆత్మకు పరమై పరమాత్మ మేల్కోవాలి. పరమాత్మ మేల్కొనడానికి అవసరముగా పరమాత్మకు అంతర్యామిగా ఉండేటువంటి సద్గురువు మేల్కోవాలి. ఎక్కడ మేల్కొంటాడు సద్గురువు? ఎప్పుడు మేల్కొనే ఉంటాడు సద్గురువు. నీలో మేల్కోవాలి. నీ అంతర్యామైనటువంటి పరమాత్మలో మేల్కోవాలి. పరమాత్మను మేల్కొల్పాలి. మేల్కొన్న పరమాత్మ జీవాత్మను మేల్కొల్పాలి. జీవాత్మ స్థితిలో ఉండేటువంటి మీరు అప్పుడు మేల్కొంటారు. అప్పుడు సత్యానుభవంలో జాగృతమవుతారు. సత్యానుభవమును జీవిస్తారు. అప్పుడు జీవిత గమ్యము చేరడం అనేటువంటి సాధ్యమవుతుంది. అంతవరకు మాత్రము సాధ్యము కాదు. అందుచేత దగా పడవద్దు, శ్రమ పడవద్దు. మీ ఇళ్ల దగ్గరే ఉండి మెహర్ బాబా ప్రేమలో ప్రవేశించారు కనుక మెహర్ బాబాను అవతారుగా భగవంతుడిగా గుర్తించారు కనుక మెహర్ బాబాను ప్రేమించండి. మీ ఆత్మకు పరమాత్మగా పురుషోత్తమునిగా మెహర్ బాబాను ప్రేమించండి. మీ ఆంతర్యంలోనే మీ హృదయంలోనే ఆరాధన చేసుకుంటూ ఉండండి. అందుకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ ప్రవచనాలు వినక్కర్లేదు, ఏ సాధనలు చేయనక్కర్లేదు. ఇవన్నీ
జాగ్రత్తగా గమనించుకోండి. ఎవరైతే సాధనకు నిమగ్నులై ధ్యాననిష్ఠులై అంతర్ముఖమవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, నిజాయితీగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు మాత్రం రండి. ఎప్పుడొచ్చినా నేను అందుబాటులోనే ఉంటాను సహాయం చేయడం కోసం. అంతే తప్ప భౌతిక సహాయాలు చేయడానికి కోసం కాదు, మీ కోరికలు తీర్చడం కోసం కాదు, ఈ కోరికలన్నింటినీ నశింపజేయడం కోసము నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అలాగే మీ కోరికలన్నీ నశింపజేసుకోవడానికి అజ్ఞానం నుండి జ్ఞానానుభవంలో ప్రవేశించాలనేటువంటి దృక్పథంతో మాత్రము ఇక్కడికి రండి. నా సహాయాన్ని పొందండి, కృతకృత్యులవ్వండి. వారి ఆధ్యాత్మిక పురోభివృద్ధికైతేనేమి, వారిని సంస్కరించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనైతేనేమి, కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలను, కొన్ని ముఖ్యమైనటువంటి పనులను అప్పగించి ఉన్నాను. అయినప్పటికీ కూడా వారిని విస్మరించి ఇక్కడ ఏదో పొందాలనేటువంటి ఉద్దేశంతో ఏమీ పొందకుండగానే, పొందడానికి అవసరమైనటువంటి నైపుణ్యం లేకుండగానే, అటువంటి అర్హత లేకుండగానే ఇక్కడ ఉపన్యాసాలు వినడానికి తనకు అప్పగించినటువంటి పనిని విస్మరించి ఇక్కడికి వచ్చి కూర్చోవడం అనేటువంటిది జరుగుతున్నది. అది ఎప్పటికైనా గుర్తించగలదేమో అనుకుంటాను, కానీ గుర్తించడం జరగడం లేదు. కొంతమంది ఉన్నారు, వారికి ముముక్షత్వం అనేటువంటిది బాహ్యంగా అగుపించకపోయినప్పటికీ కూడా గురుదేవులు అప్పగించినటువంటి పని దైవీ కార్యక్రమము. ఆ కార్యక్రమంలో నిమగ్నులై ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలోనే నా సాధన అంతా ఇమడబడి ఉన్నది అనేటువంటి దృక్పథంతో వారు నేను అప్పగించినటువంటి ఏ పనినైనప్పటికీ కూడా త్రికరణ శుద్ధిగా తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉన్నారు. అలాగా ఆచరించేటువంటి వారు నాకు ఎంతో సన్నిహితులై ఉంటారు. మీరంతా చెవులతో వింటారు అంతే, ఒక చెవితో వింటారు, మరో చెవితో విడిచిపెట్టేస్తారు. అలా కాదు, నా పనిలో నిమగ్నమైనటువంటి నాకు అత్యంత సన్నిహితులైనటువంటి వారికి నేను హృదయం ద్వారా వారి ఆత్మలో ప్రవేశిస్తాను, ఆత్మకు ప్రబోధిస్తాను. అది వారి అనుభవంలో శాశ్వతముగా నిలిచి ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చోనకపోయినా, ప్రవచనాలు వినకపోయినా అప్పగించబడినటువంటి బాధ్యతను సూచన తప్పక త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఉంటారు. వారు నాకు ఎంతో ప్రియులు, నాకు ఎంతో సన్నిహితులు. వారు నాకు ఎంత సన్నిహితులు, నేను వారికి కూడా అంతే సన్నిహితుడిని. ఆ విధమైనటువంటి దృక్పథం ఇవ్వడం కోసం మెహర్ బాబా
मातृश्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। मातृश्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। मातृश्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। जय बाबा। कैसे शुरू कर बहुत पైకి ఎత్తండి ఎనకాల అతను కనపడం తీర్చు गाते चलो गाते चलो मेहर मेहर गाते चलो मेहर मेहर गाते
जय गुरुदेव जय